ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందించదనని అతనితో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము మరొకసారి ఆయన వాగ్దానమును గమనించినట్టయితే, అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. అబ్రాహామును ఎందుకు మనము ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలంటే, ఈనాడు ఎవరం కూడా మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కానివారం. ఎందుకంటే ఇశ్రాయేలీలు వాగ్దాన ప్రజలు, వారిలో లేనివారం. అయితే అబ్రాహాము సంతానమైనదే వాగ్దాన జనము, వాగ్దాన ప్రజలు, వారు ఇశ్రాయేలీలు. మనం ఎవరం అంటే అన్యులం. మనం అబ్రాహాము సంతానంగా లేనివారం. అయితే ఇక్కడ గమనించినట్టయితే విశ్వాస సంబంధులను అబ్రాహాము కుమారులుగా యేసు ప్రభు పరిగణిస్తూ వచ్చినాడు. ఈనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత విమోచించబడిన మనం మాత్రమే ఈనాడు అబ్రాహాముకు కుమారులంగా కుమార్తెలంగా అయిన వారం. ఈ అబ్రాహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 99 ఏళ్ళప్పుడు ఆయనకు యెహోవాకు మరొకసారి ప్రత్యక్షమైంది. 75 సంవత్సరాలప్పుడు ఒకసారి ప్రత్యక్షమై ఆయనకు వాగ్దానం చేసిన దేవుడు మళ్ళీ 99 సంవత్సరాలప్పుడు ఒకసారి ప్రత్యక్షమైనాడు అని రాయబడ్డది. అదైతే ఏమంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. ఇక్కడ మొదటిది ఏం గుర్తుపెట్టుకోవాలి, మొదటి విషయం అంటే ఆయన ప్రత్యక్షమాయను అని అన్నప్పుడు ఆయన కనబడే దేవుడుగా ఉన్నాడు, లేకుంటే వినబడే దేవుడుగా, మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి కనబడతాడు, మాట్లాడతాడు అన్నట్టు. నేను 99 ఏళ్ళ ప్రత్యక్షమైన దేవుడు, అతనికి ప్రత్యక్షమైన. రెండోది ఏమంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పినాడు. ఆయన శక్తి ఎంత అని ఆలోచన చేస్తే, సర్వశక్తి ఏదన్నా మీదైనా, భూమి, ఆకాశము, సముద్రము, ఇంకా ఏది ఉండని దాని మీద నాకు శక్తి ఉంది అని చెప్తున్నాడు. నిజానికి ఉందా అని ఆలోచన చేస్తే ఆయన శక్తి అమోఘమైన శక్తి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆదికాండంలో ఆకాశానికి 40 రోజులు వర్షం కొట్టమని చెప్తే 40 రోజులు ఆగకుండా కొట్టింది వర్షం. భూమికి చెప్పినాడు, నెరవేర్చి ఒక సంతానంను భూమిలోకి తీసుకోవాలి, శపించబడ్డదంటే భూమి నెరవేర్చింది. అగ్నికి చెప్పినాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోలను కాల్చొద్దని. అగ్ని వారి మీద బలం చూపించలేకపోయింది. నీళ్ళకి చెప్పినాడు, ఎర్ర సముద్రంను పాయలైపోవాలి మీరని. నీళ్లు పాయలైపోయినాయి. గాలికి చెప్పిండు, అవసరం వచ్చిన తన సముద్రం మీద పొంగులు లేపాలంటే గాలి లేచింది. లేచినప్పుడు ఆయన సముద్రం మీద గాలి వస్తే, తుఫాన్ వస్తే లేచి గద్దించినాడు, మిక్కిలి నిమ్మలం ఆయన. అంటే ఈ పంచభూతాలు చెప్పుకునేటు ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాల మీద బలమున్న వారు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు తప్ప ఇంకెవ్వరు లేరు. యేసుప్రభుకు ఎంత అధికారం ఉంది, అవి ఆయన మాట చెప్పినట్టు వింటున్నాయి. అందుకే ఆయన ఏమన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు. ఎప్పుడైతే నేను ఆ సర్వశక్తి గల దేవునికి పిల్లలమైనామో, ఆ యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము మనకి ఉంది అని మనం గుర్తెరగాలి. ఎంత విచిత్రం చూడండి, ఎంత అత్యున్నతమైన ప్రభావము గల ప్రభువు మనకున్నాడో మనం గమనిస్తే, ఆ ఉన్నత్యాన్ని బట్టి మనం ఆయన ఎదుట నిరంతరము మన జీవితాలను సరి చేసుకోవాలి అని దేవుని యొక్క కోరిక. అయితే ఏమంటాడు, అబ్రాహాముకు ఒక సూచన ఇస్తూ వచ్చినాడు, నా సన్నిధిని నడుచు నిందారహితుడు అయ్యుండుము అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ఆయన సన్నిధిలో నడుస్తున్నామా, ఆయన చూస్తున్నాడనే స్పృహలో ఉన్నామా, నిందారహితంగా ఏదైనా మన మీద మన మనసు దోషారోపణ చేస్తుంటే మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన యొక్క మహిమ కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. నువ్వు ప్రత్యక్షమయ్యే దేవుడు, నువ్వు సర్వశక్తి గల దేవుడు, అందుకై స్తోత్రములు. మాకు మంచి సూచన ఇచ్చినావు, నీతో సరిగా నడవాలని, నీ సన్నిధిలో నడవాలని కోరినావు. కృపను దయచేయండి, ఆత్మచేత నడిపించండి. మీ కృపల స్థలమును అప్పగించుకొని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.